మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి ఆలోచన. పట్టణంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. తెలంగాణ నలుమూలలో ఉన్న 4 కోట్ల మంది ఆ పట్టణంలోకే రావాలనుకుంటున్నారు. ఆ పట్టణంలోకే అందరూ వస్తే రోడ్ సమస్య, డ్రైన్ సమస్య, అన్ని రకాల సమస్యలకు అది నిలయంగా మారిపోతూ ఉంది హైదరాబాద్. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద పట్టణం గడితే ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం అవుతుందనేది ఆలోచన ప్రకారం 3 పట్టణాలు ఆల్రెడీ బ్రిటిషర్స్ పీరియడ్లో ఒకటి, నిజాం పీరియడ్లో ఒకటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరియు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఒక పట్టణం రావటం జరిగింది. ఆ విధంగా అక్కడున్న సమస్యలు మీ అందరికీ తెలుసు. ఈ సమస్యలకు పరిష్కారము అక్కడ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కనుక ఒక మహానగరాన్నే నిర్మిస్తే ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం వస్తుందని భారతదేశానికే ఒక కొత్త ఒరవడిగా ఒక కొత్త పట్టణాన్నే నిర్మించాలని, ఇది ప్రపంచంలోకెల్లా ఒక గొప్ప పట్టణంగా మారాలని అందరూ ప్రపంచ దేశాలలో మన భారతీయులు పోయి అన్ని ప్రపంచ దేశాలు చూసి వావ్వా వావ్వా అంటున్నారు. ఇప్పుడు ఈ పట్టణాన్ని చూసి ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ పట్టణం చూసి ఒక చూడటానికే వచ్చే విధంగా ఈ పట్టణాన్ని నిర్మించాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఇది జరుగుతూ ఉంది. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం. ఆటల పోటీలో ప్రపంచంలో ఒలింపిక్స్ ఆటలలో భారతీయుల సంఖ్య ఎంత అంటే, మనము ఒలింపిక్స్ ఇంత పెద్ద దేశం ఉండి 150 కోట్ల మంది ఉండి ఒలింపిక్స్లో ప్రైజులు చూస్తే జపాన్ కంటే మనం కొనుక్కో ఉన్నాం. ఒక చిన్న బొమ్మ లాంటి జపాన్ను కూడా మనం పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నాం. కనుక అలాంటి వాతావరణాన్ని, అలాంటి ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రపంచ లెవెల్లో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఇక్కడ డెవలప్ చేసి స్పోర్ట్స్ హబ్ని క్రియేట్ చేసి ప్రతి పాప బాబుని ఒక స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసి ఒలింపిక్స్ దాకా తీసుకుపోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా బలిసినోళ్ళ పిల్లలు, నాలాంటి పిల్లలు ప్రపంచమంతా దేశాలలో పోయి చదువుకుంటూ ఉన్నారు. కానీ బీద ప్రజలు ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలకు పోలేకపోతున్నారు, చదువుకోలేకపోతున్నారు. ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు మళ్ళీ ఉన్నత స్థితికి రాలేకపోతున్నారు. ఎందుకంటే మంచి విద్య, ప్రపంచంలో ఉన్న గొప్ప విద్యని వాళ్ళకు అందించలేకపోతుంది ప్రభుత్వం. కనుక ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలను అందరినీ ఇక్కడికే తీసుకొస్తే, మన ఈ ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తే, మన అట్టడుగు వర్గాల వాళ్లకు ఉచితంగా అమెరికాలో వచ్చే చదువు ఈడనే మనం ఇప్పించామనుకోండి, అప్పుడు వీళ్ళు అమెరికాకు పోక్కర్లేదు. ఆ ఇన్స్టిట్యూట్ అందరు ఇక్కడికి రావాలి. మన పిల్లలకు అందరికీ ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడనే దొరికించాలి మన పిల్లలకు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. స్పోర్ట్స్ హబ్ కానీ, హెల్త్ హబ్ కానీ, ప్రపంచ దేశాలలో బీద దేశాలలో హాస్పిటల్ లేవు, జనమంతా రోగాలు వచ్చి చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి మన భారతదేశంలోకే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న బాధపడుతున్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మన ఈ హైదరాబాద్ ఇక్కడికి ఈ సిటీకి తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ హబ్ ఒకటి పెద్దది క్రియేట్ చేయాలని, మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటళ్ళు, ఒక గొప్ప హాస్పిటళ్ళు, ప్రపంచంలో గొప్ప హాస్పిటళ్ళు అన్నింటినీ ఈ పట్టణంలో, మన పట్టణంలో, మహేశ్వరం పట్టణంలో ఇవన్నీ నిర్మించాలని. కనుక మనకు మంచి ఆరోగ్యంతో పాటుగా ప్రతి ప్రపంచంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇక్కడ మనం హెల్త్కు ఇస్తే మనకు రెవెన్యూ వస్తుంది, భారతదేశం గొప్ప భారతదేశంగా మారుతుంది. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతారు కనుక ఇక్కడ హోటల్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయటం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు చదువుకి ఉద్యోగానికి సంబంధం లేకుంది. భారతదేశంలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అన్ని ఫ్యాక్టరీస్లలో బోర్డులు పెట్టినరు, ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. మళ్ళీ మన పిల్లలేమో ఊర్లలో ఒట్టిగానే లుంగి కట్టుకొని ప్యాంట్ వేసుకొని ఊర్లలో ఒట్టిగానే తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే చదువుకొని కూడా ఒట్టిగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ చదువుకు ఆడికి అవసరం ఉన్న దానికి మిస్ మ్యాచ్ ఉంది. కనుక ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీని బిల్డ్ చేసి చదువుతున్నప్పుడే స్కిల్ డెవలప్ చేయాలని, వీళ్ళు డెవలప్ చేయాలని, తర్వాత చదువుకుంటున్నప్పుడే ఉద్యోగ లెటర్ కూడా వాళ్ళకి ఇవ్వాలని, ఇక్కడనే ఉద్యోగాలు కూడా వాళ్ళకు వచ్చేట్టుగా చేయాలని ఇక్కడ అంత పెద్ద ఆలోచనతోటి ఇక్కడ మనం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన బిల్డింగ్ని ముఖ్యమంత్రి గారు 10వ తారీఖు రోజు ఇనాగరేషన్కి ఇక్కడికి రానున్నాడు. కనుక
ఇది ఆ పార్టీలకు అతీతంగా ఇది ఒక మంచి కార్యక్రమం కనుక ఈ పార్టీలకు అతీతంగా అందరూ దీనికి సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొందరు లీడర్లు అవతల పార్టీల వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ మళ్ళీ మేము వస్తే ఇది రద్దు చేస్తామంటున్నారు. ఏది రద్దు చేస్తారు? ఏది వద్దో చెప్పండి. మెడికల్ హబ్ వద్దా? స్కిల్ యూనివర్సిటీ వద్దా? కొత్త పట్టణం వద్దా? స్పోర్ట్స్ హబ్ వద్దా? నీకు స్కిల్స్ లేని మిస్ మ్యాచ్ను మంచి విద్య వద్దా? ఇవన్నీ ఎందుకు వద్దు, ఎందుకు రద్దు చేయాలంటున్నారో మీరు అందరూ ఒకసారి ఆ పార్టీలలో కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా. రద్దు అనేది జరగదు. రద్దు అంటే ఇక్కడ డెవలప్మెంట్ వస్తే మా పార్టీకి పేరు రాగలదని, మా ప్రభుత్వం పేరు రాగలదని, ఈ మహాపట్టణము బిల్డింగ్ అయిపోతే రేపు మళ్ళా వాళ్ళకు దిక్కుండదనే బాధతోటి అంటుండి ఉంటారు. కనుక వాళ్ళ మాటలను నమ్మొద్దని కూడా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. భారతదేశ పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు లేని విధంగా మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. సెక్యూరిటీ సమస్య ఉండకుండా ఇక్కడనే కమిషనర్ ఆఫీస్ కూడా బిల్డ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం లోపల ఇక్కడ అది కూడా కంప్లీట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు మనుషులు, చదువుకున్న మనుషులు, స్కిల్ ఉన్న మనుషులు మీకు అందుబాటులో వచ్చే విధంగా మేము తీసుకొస్తున్నాము. తర్వాత భూమి ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, డ్రైన్ ఇస్తాము, కరెంట్ ఇస్తాము. ఇక్కడ మీకు కావలసిన ప్రతి సదుపాయము మీకు ఇక్కడికి ఇస్తాం. కనుక భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ మేము స్వాగతించినట్టుగా, మా ముఖ్యమంత్రి గారు స్వాగతించినట్టుగా మీరు నమ్మండి, వాళ్ళ మాటలు వినకండి, మీరు రావాల్సిందిగా. అదేవిధంగా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజాలందరినీ కూడా, అన్ని రంగాల దిగ్గజాలను కూడా ఇక్కడికి రమ్మంటా ఉన్నాం. సినీ లైన్ కూడా ప్రపంచంలో పట్టిన సినీ రంగం కంటే గొప్ప సినీ రంగానికి కూడా ఇక్కడ మనము వాళ్ళకంతా ఒక అరేంజ్మెంట్లు అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐటీ రంగం కూడా ఇక్కడనే క్రియేట్ చేస్తాం. ఇక్కడ పట్నంలో మన ఊరు ఆయన పట్నం ఎందుకు పోతున్నాడు? చదువుకు కానీ, ఉద్యోగానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఇది ఏదో ఒక కారణంతో ఎంటర్టైన్మెంట్ కానీ పోతున్నాడు. పట్టణంలో ఉన్నవన్నీ ఈ కొత్త పట్టణంలో ఉంటాయి కనుక వీళ్ళందరూ అక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కనుక అక్కడ పట్టణ పనులకు కూడా కష్టాలను మనం క్రియేట్ చేయకుండా ఉంటుంది. మళ్ళీ ఈ విధంగా ఇక్కడ కొత్త పట్టణంలో అక్కడికంటే తక్కువ ధరకు మొన్ననే మూసారు 200 మీద చిల్లర ఎకరా 100 కోట్లకి 237 కోట్లకు ఒక ఎకరం అక్కడ అమ్మి ఆడ బిల్డింగ్లు కడితే వాడు బిజినెస్లో మునిగిపోతాడు. కనుక వీడికి సరసమైన పద్ధతిలో ఇక్కడ మనం భూములు ఇయ్యనీకి రెడీ ఉన్నాం కనుక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, మీకు డబ్బులు ఇస్తాం, మీరు కోట్లలో కోకండి. ప్రభుత్వ రేటు కంటే కూడా ఇప్పుడు రేట్లు కూడా పెంచాం. మొన్నటిదాకా ఇచ్చిన రేట్లు కాకుండా ఇప్పుడు కొత్తగా సవరించిన రేట్ల ప్రకారం మీకు భూములకు మేము డబ్బులు ఇవ్వనున్నాం. ప్రభుత్వ భూమిలో మీరు అసైన్డ్ భూమిలో ఉంటే కూడా మామూలు ప్రైవేటు భూమితో సమానంగా మీకు మేము డబ్బులు ఇస్తాం, ప్లాట్ ఇస్తాం, ఇల్లు కట్టుకోనికి వసతులు కల్పిస్తాం, మీ పిల్లలకు మంచి స్కూల్లో చదివిస్తాం, స్కిల్ నేర్పిస్తాం, ఉద్యోగం ఇక్కడే వచ్చినట్టు చేస్తాం. మీ బీదత్వాన్ని శాయశక్తుల మేము పోయే విధంగా ప్రణాళికలు రచిస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ప్రకారం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఎత్తేసి మళ్ళా ఫార్మా తెస్తామని. ఫార్మా వద్దురా బాబు అని ప్రతి ఊర్లో ఉన్న మా బాబు ప్రతి ఒళ్ళు ఈడ ఫార్మా వద్దు, మేము నాశనం అయిపోతాం, మా భూములు నాశనం అయిపోతాయి, మా పంటలు వండవు, మా ఆరోగ్యాలు చెడిపోతాయి, ఈడ ఫార్మా రావద్దు అని ఉద్యమాలు చేపడితేనే మనము ఈ ఆలోచన చేశాం. ఈడికెళ్ళి ఫార్మా ఎత్తేస్తలేము. ఫార్మా అంటే ఇందులో ఫార్మా మందులు తయారు చేసేది ఒక ఫార్మా, ఈడ మందులు తయారు కావు. మందులు తయారు కానీ ఫార్మా ఇక్కడ పెడుతున్నాం. ఆడ ఏమంటే ఇక్కడ నుండి ప్రపంచ దేశాలకు అన్నిటికీ మందులు పోయే విధంగా డిస్పాచ్ ఇక్కడ చేస్తారు, ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు, ఫార్వర్డింగ్ ఇక్కడ చేస్తారు, ప్లాంట్ల నుంచి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, మార్కెటింగ్ డివిజన్లు పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళకు అన్ని ఎంత భూములు అవసరమో అంత ఫార్మా వాళ్ళకి ఇస్తాం. కానీ గ్రీన్ ఫార్మా అంటున్నాం అంటే మురికి లేని, వాసన రాని మందులు తయారు కానీ, భూములకి కంపు పోవటం కానీ, గాలిలోకి కంపు పోవటం కానీ లేని సంబంధము, ఆ లేని కానీ రాని అలాంటివి మాత్రమే ఇక్కడ మనం పెట్టనున్నాం. అంటే ఈ భూమిని మనం ఫార్మా పెట్టనీకనే తీసుకున్నాం కనుక ఫార్మానే ఉంటుంది, కానీ గ్రీన్ ఫార్మా ఉంటుంది. కానీ అదేవిధంగా అది డెవలప్ కావాలంటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, చదువున్నోళ్ళు కావాలి, చదువున్న తర్వాత స్కిల్ ఉన్నోళ్ళు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు కావాలి. కనుక వాళ్ళకు అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. కనుక ఇది ఫార్మా
వరల్డ్ ఫేమస్ ఫార్మా హబ్గా కూడా మారి మిగతా అన్ని హబ్బులు కూడా ఇక్కడికే వస్తాయి కనుక ఇది నమ్మండి, వినండి. ముఖ్యమంత్రి గారి మాటను మీరు శాసనంగా తీసుకోండి. ఒట్టొట్టి మాటలు చెప్పేది కాదు. ఆయన టేస్టు, ఆయన ఇంట్రెస్టు, ఆయన స్పీడ్ చూస్తే మీకు ఈ బిల్డింగు 7 నెలల లోపటనే ఇంత పెద్ద బిల్డింగు మనం కట్టగలిగాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల లోపట మేము మా ఆలోచన మేమేమైతే మాట్లాడామో, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాట్లాడిందో అవన్నీ మీరు కళ్ళారా చూస్తారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మీరు చేదోడు వాదోడుగా ఉండాలంటే, ఈ పట్టణము గ్రాండ్ సక్సెస్ కావాలంటే ప్రతి ఇంట్లో ఉన్న మన కాన్స్టిట్యున్సీలో 5 లక్షల మీద చిలుకు ఓటర్లు ఉన్నారు. రేపు అతను వచ్చినాక మాకు ఈడ ఫార్మా వద్దు, గ్రీన్ ఫార్మా ఓకే, మహానగరంగా బిల్డ్ చేయండి అని మనం నినదించి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయడానికి మీరు అందరూ తరలి రావాల్సిందిగా నేను 10వ తారీఖు సాయంత్రం 5 గంటల మీటింగ్కు వచ్చి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయవలసిందిగా, ముఖ్యమంత్రి గారి ఆలోచనను మీరు చప్పట్లతో స్వాగతించడానికి మీరు అందరూ రావాల్సిందిగా మీ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.